మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అండి, కెమిస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ ట్రిక్ చెప్పబోతున్నాను. టోటల్ పీరియాడిక్ టేబుల్ని 118 ఎలిమెంట్స్ని ఈజీ మెథడ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక జస్ట్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే మనం నేర్చుకోవచ్చు. ఆ ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు. లాస్ట్ వరకు చూడండి. అన్ని గ్రూప్స్ ఈ సూపర్ ట్రిక్ ద్వారా పీరియాడిక్ టేబుల్ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈజీ. టోటల్ 118 ఎలిమెంట్స్ ఎస్పీడిఎఫ్ బ్లాక్ టోటల్ ఎలిమెంట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్, సార్ ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి సార్, ఏమన్నా డైరెక్ట్గా పీరియాడిక్ టేబుల్ అడుగుతాడా ఎగ్జామ్లా అని మీకు డౌట్ వస్తుంది. ఎలా అంటే ఇది ఐఐటి నీట్ ఎప్సెట్ ప్రతి దాంట్లో మనకు పీరియాడిక్ టేబుల్ లేని ఎగ్జామే లేదు ఇక్కడ. సో మనకి ఎలిమెంట్స్, అటామిక్ నెంబరు, ప్రాపర్టీస్, పీరియాడిక్ టేబుల్ ఎక్కడ ఉంది అనేది మనకు ఖచ్చితంగా తెలియాల్సిందే. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది పీరియాడిక్ టేబుల్. మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. వన్ మోర్ థింగ్, చాప్టర్స్ కూడా ఉన్నాయి సిలబస్లో. చాప్టర్స్ ఆర్ దేర్, ఎస్పీడిఎఫ్. ఓకే, చాప్టర్స్ ఎస్పీడిఎఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నాయి. నీట్లా ఎస్ బ్లాక్ డిలీట్ చేశారు, కానీ పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఉన్నాయి. ఓకే, సో మనకు ఇవి నేర్చుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. బట్ ఐఐటి అడ్వాన్స్డ్లా, ఎప్సెట్లా ఇవేవి డిలీట్ చేయలేదు. సో వాట్ ఎవర్ మేబీ పీరియాడిక్ టేబుల్ మొత్తం మనకు గుర్తుండాల్సిందే. నెక్స్ట్, నేను ఎలా ఇవ్వబోతున్నాను, ఓకే, నేను ఎలా ఇవ్వబోతున్నానో చూద్దాం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సిజియం, ఫ్రాన్షియం అని గుర్తుండాలి మనకు. అయితే ఇక్కడ హైడ్రోజన్ అనేది కాంట్రవర్సీ ఎలిమెంట్. ఇట్ ఈస్ బిహేవ్ లైక్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. సో మనకు ప్యూర్ అంటే లిథియం నుంచి వస్తుంది, కానీ పీరియాడిక్ టేబుల్ అరేంజ్మెంట్లో హైడ్రోజన్ ఇక్కడ ఉంది కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను. ఓకే, దీనికి ట్రిక్, సార్ ఈ ఎలిమెంట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనే దానికి ట్రిక్. హలీనాకి రుబీనా క్లోజ్ ఫ్రెండ్, ఆర్ హైలీనాకి రుబీనా క్లోజ్ ఫ్రెండ్ అనేది. ఓకే, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ కూడా ఇస్తున్నానండి. ఓకే, ఒకసారి లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ హై అంటే ఏంది, హైడ్రోజన్. లీ అంటే ఏంది, లిథియం. ఎన్ అంటే సోడియం, హైలీనా. పొటాషియం, రుబీడియం. క్లోజ్, సిజియం, ఫ్రాన్షియం. ఓకేనా, ఇది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఎలా గుర్తుపెట్టుకోవాలని. మీరు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలంటే, ఇది కష్టమైనప్పుడు హైలీనాకి రుబీనా క్లోజ్ ఫ్రెండ్, ఆర్ హైలీనాకి రబ్బర్ క్లోజ్ ఫ్రెండ్, హైలీనాకి రబ్బర్ క్లోజ్ ఫ్రెండ్ అని రాయండి. రాసి ఇది చూడండి, ఇది క్లోజ్ చేసుకోండి. ఆ హైలీనా, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సిజియం, ఫ్రాన్షియం, ఇలా ట్రై చేయండి. నెక్స్ట్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటివి, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. వీటి కోసం అని ఒక సింపుల్ ట్రిక్ ఇక్కడ. ఏం ట్రిక్, బ్యాంక్ మేనేజర్ కార్లో శ్రావణ్, భార్గవ్, రాము వెళ్తున్నారు. ఇది ఒక సెంటెన్స్. మీరు ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది ఎందుకంటే డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే వర్డ్స్ కదండి. సో ఇదేమవుతుందంటే మై డియర్ స్టూడెంట్స్, మన బ్రెయిన్కి ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. తర్వాత మనం కెమిస్ట్రీ టర్మినాలజీని గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా బ్యాంక్ మేనేజర్ కారు ఉందంట, అందులో శ్రావణ్, భార్గవ్, రాము అని వెళ్తున్నారంట. ఎందుకు సార్ బాయ్స్ నేమ్స్ ఇచ్చారు, గర్ల్స్ నేమ్ ఇవ్వరా అంటే, శ్రావణి, భార్గవి, రమ, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి మీకు నచ్చినట్లు. సో ఇది బ్యాంక్ మేనేజర్ అంటే బెరీలియం, మేనేజర్ మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. చూడండి అన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఓకే, ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ కార్లో శ్రావణ్, భార్గవ్, రాము వెళ్తున్నారు. బ్యాంక్ మేనేజర్ కార్లో శ్రావణ్, భార్గవ్, రాము వెళ్తున్నారంట అని ఒక సెంటెన్స్ మీ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. చేసి అరే ఇందులో బ్యాంక్ అంటే ఏంటి అని అడగండి, బెరీలియం. మేనేజర్ అంటే ఏంది, మెగ్నీషియం. ఒక 2-3 టైమ్స్ అండి ఈ సెంటెన్సెస్. తర్వాత మీరు ఎలా పర్ఫెక్ట్ అవుతారంటే, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సిజియం, ఫ్రాన్షియం, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం, బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం, కార్బన్, సిలికాన్, జర్మనియం, టిన్ లెడ్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, అంటిమనీ, బిస్మత్, ఇలా పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, సో ఇది సెకండ్ ఏ గ్రూపు లేదా సెకండ్ గ్రూపు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్, పీ బ్లాక్ ఎలిమెంట్స్లో టోటల్ 6 గ్రూప్స్ ఉంటాయి, 13th to 18th గ్రూపు. ఓకే, సో ఇది థర్డ్ ఏ ఆర్ 13th బోరాన్ ఫ్యామిలీ. ఎలిమెంట్స్ ఏంటివి, బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం, నియోనియం. వీటికి నేను సెంటెన్స్ ఏమి ఇచ్చాను అంటే, గణేష్ పండుగ వస్తుంది కదా, బాల్ గణేష్ ఇన్ తమిళనాడు స్టేట్లో ఉన్నాడంట. మీ ఫ్రెండ్తో డిస్కస్ చేయండి, అరే బాల్ గణేష్ ఇన్ తమిళనాడు స్టేట్లో ఉన్నాడంట, లేదంటే బాల్ గణేష్ ఇన్ తెలంగాణ స్టేట్లో ఉన్నాడంట అని ఫస్ట్ ఈ సెంటెన్స్ని అడాప్ట్ చేసుకోండి. ఇప్పుడు బాల్ గణేష్లా, అరే బాల్ గణేష్లా బి అంటే ఏంది, బోరాన్. ఏల్ అంటే ఏంది, అల్యూమినియం.
గణేష్ గాలియం, ఇన్ ఇండియం. ఓకే, తమిళనాడు తాలియం, ఎన్ఐ అంటే నిహోనియం. ఓకే, తాలియం నిహోనియం. సార్ తమిళనాడు ఎందుకు సార్, తెలంగాణ ఇవ్వరా మీరు అని అంటే ఇక్కడ చూద్దాం, తాలియం నిహోనియం ఏదైనా సరే మీ ఇష్టం అండి. ఓకే, బోరాన్ అల్యూమినియం గాలియం ఇండియం తాలియం నిహోనియం, బోరాన్ అల్యూమినియం గాలియం ఇండియం తాలియం నిహోనియం. ఓకే, ఇది ఒక 13th గ్రూప్. ఇదే విధంగా 14th గ్రూప్ చూద్దాం. 14th గ్రూప్ ఎలిమెంట్స్ ఎలా, కార్బన్ సిలికాన్ జర్మేనియం టిన్ లెడ్ ఫ్లెరోవియం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మెమొరీ బేస్డ్ అండి, ఇందులో మనకు ఇవి ఆల్ఫాబెట్స్ లాగా అనమాట కెమిస్ట్రీకి. ఇప్పుడు ఏం చేద్దాం, క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. అరే మన క్లాస్లో సీత గీత స్నేహ ఉంటారు కదా, వాళ్ళు పబ్జీని ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు పబ్జీ అనేది చాలా ఫేమస్ గేమ్ అది. ఓకే, దానికి అడక్ట్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, కౌన్సిలింగ్ కూడా తీసుకునే సిచ్యువేషన్స్ ఉండే, దాన్ని బ్యాన్ చేశారు. సో ఇలా డిస్కస్ చేయండి. అరే క్లాస్లో సీత గీత స్నేహ పబ్జీని ఫాలో అవుతున్నారంట, ఓకే ఇది ఒక పెద్ద క్రైమ్ అంట అని ఇలా డిస్కస్ చేయండి. క్లాస్లో సీత గీత స్నేహ, క్లాస్ అంటే ఏంది, కార్బన్ సిలికాన్, సీత అంటే గీత అంటే జర్మేనియం, ఎస్ఎన్ టిన్, ఓకే టిన్, పీబీ అంటే లెడ్, ప్లంబం కానీ లెడ్, మీరు సింబల్స్ని టార్గెట్ చేయండి ఫస్ట్, పీబీ ఓకే ప్లంబం. నెక్స్ట్ ఇది ఫ్లెరోవియం ఓకే, ఇది కార్బన్ సిలికాన్ జర్మేనియం టిన్ లెడ్ ఫ్లెరోవియం అయిపోయినాయండి ఎలిమెంట్స్. ఇది 4th గ్రూప్. నెక్స్ట్ 5th గ్రూప్ మై డియర్ స్టూడెంట్స్, 5th గ్రూప్ ఆర్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సెనిక్ యాంటిమోనీ బిస్మత్ మాస్కోవియం, ఇవి ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం, నేను ట్రిక్ ఏమి ఇస్తున్నానంటే ఒక పాయింట్, ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తున్నా. నైస్ పీపుల్ ఆర్ సో బ్రిలియంట్ అండ్ మోటివేటెడ్, లేదా రాత్రింబవలు అరే మా ఫ్రెండ్ నైట్ అనక పగలనక ఎప్పుడు చూసినా బాగా కష్టపడుతున్నాడు చదువుతున్నాడు అనుకుందాం, నైట్ ఓకే. ఆర్ నైస్ పీపుల్, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చాలా బ్రిలియంట్ ఉంటారు, అందరికీ మోటివేషన్ అనమాట. ఇది సెంటెన్స్ ఓకే. సో నైస్ పీపుల్ ఆర్ సో బ్రిలియంట్ మరియు మోటివేటెడ్. నైస్ అంటే ఏంటి, నైట్రోజన్, పీపుల్ ఫాస్ఫరస్, ఇది ఆర్సెనిక్. సో ఆర్సెనిక్ యాంటీమోనీ ఎస్ యాంటీమోనీ, బ్రిలియంట్ బిస్మత్, మోటివేటెడ్ అంటే మాస్కోవియం. ప్రాక్టీస్ చేయండి ఓకే. నైస్ పీపుల్ అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్, ఆర్ అంటే ఆర్సెనిక్, ఎస్ సో ఓకే, సో బ్రిలియంట్ యాంటీమోనీ, ఎస్బి యాంటీమోనీ ఓకే. సో ఏమన్నా తీసుకోండి ఇక, బ్రిలియంట్ బిస్మత్ మాస్కోవియం ఓకే. ఇది 5th A గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ 6th గ్రూప్ ఎలిమెంట్స్, ఆక్సిజన్ సల్ఫర్ సెలేనియం టెలూరియం పొలోనియం అండ్ లివర్మోరియం. దీనికి సెంటెన్సెస్ ఏంటంటే మన స్టూడెంట్స్, ఇక మన ఛానల్ స్టూడెంట్స్ అనుకుందాం ఓకే. మన ఛానల్ స్టూడెంట్స్ ఓకే, ఈ మన ఛానల్ని ఫాలో అయ్యే స్టూడెంట్స్, అవర్ స్మార్ట్ స్టూడెంట్స్ టీచ్ పాజిటివ్ లెసన్స్. మనమంతా పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా ప్రిపేర్ కావాలి, కాన్ఫిడెంట్గా ప్రిపేర్ కావాలి, రిజల్ట్ కూడా పాజిటివ్ వస్తుంది ఓకే. అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు, నాకు ఐఐటి రాదు నాకు ఎంసెట్ వస్తుంది అని. అందరు గట్టిగా ప్రిపేర్ అయితే ఐఐటి వస్తుంది, స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే నీట్ వస్తుంది ఓకే, అలా అనమాట. లేదు నేను స్టేట్లోనే చేయాలనుకుంటే స్టేట్ టాప్ కాలేజ్ కూడా వస్తుంది. సో అవర్ స్మార్ట్ స్టూడెంట్స్ టీచ్ పాజిటివ్ లెసన్స్. అవర్ అంటే ఏంటి, ఆక్సిజన్ ఓకే, స్మార్ట్ ఆక్సిజన్, సల్ఫర్ సెలేనియం, స్టూడెంట్ సెలేనియం, టెలూరియం ఓకే, పాజిటివ్ అంటే పొలోనియం, లివర్మోరియం ఓకే. ఆక్సిజన్ సల్ఫర్ సెలేనియం టెలూరియం పొలోనియం లివర్మోరియం ఓకే. ఇది 6th గ్రూప్. ఇదే విధంగా 7th గ్రూప్ తీసుకుందాం. ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ ఐడిన్ ఆస్టటిన్ టెన్నిసైన్. దీనికి 2 ట్రిక్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయండి. ఒక 2 ట్రిక్స్ ఇస్తున్నాను నేను. ఒకటేంటి అంటే, మీరు క్రికెట్ ఆడాలనుకుంటున్నారు సండే, టెన్నిస్ బాల్ కావాలి మీకు, మంచి బ్రాండ్ ఉన్న టెన్నిస్ బాల్స్ కావాలి. ఎందుకంటే మీరు కొట్టే 6లకి బాల్స్ పగిలిపోతాయి, అందుకని బ్రాండెడ్ టెన్నిస్ బాల్స్ ఎక్కడ దొరుకుతాయి అని మీరు ఎంక్వైరీ చేస్తే మీకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్లో అత్తాపూర్లో దొరుకుతాయి అని అర్థమైంది. దానికి సెంటెన్స్, ఫస్ట్ క్లాస్ బ్రాండ్ ఇన్ అత్తాపూర్ ఫర్ టెన్నిస్ బాల్స్. ఇది ఒక సెంటెన్స్. ఫస్ట్ క్లాస్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రాండ్ బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్ ఓకే. టెన్నిస్ బాల్స్ టెన్నిసైన్. లేదు సార్ నాకు ఇది నచ్చలేదు, నాకు కొత్తది ఇవ్వండి అంటే ఫన్నీ క్లాస్ బ్రింగ్. మనం ఎప్పుడైనా సరే చదువు అనేది ఫన్నీగా ఇంట్రెస్ట్గా చదివితే అప్పుడు ఏమైతే చూద్దాం. ఫన్నీ క్లాస్ బ్రింగ్ ఇంట్రెస్టింగ్ అమేజింగ్ ట్రిక్స్ ఓకే. మీరు ఫన్నీగా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ ప్రిపేర్ అయితే అమేజింగ్ ట్రిక్స్ వస్తాయి
ఓకేనా? ఓకే, ఇదండి. మీకేమైనా ట్రిక్స్ వస్తే కామెంట్ చేయండి. సార్ నా దగ్గర ఈ ట్రిక్ ఉంది, ఇది బాగుందా చూడండి అని, ఇలా ట్రిక్స్ మీరు కూడా డిస్కస్ చేయండి, కామెంట్లో పెట్టండి. ఓకే, స్టూడెంట్ ఈజ్ అల్టిమేట్ అండి. నా దృష్టిలో ఫ్యాకల్టీ కన్నా స్టూడెంట్ చాలా టాలెంటెడ్, చాలా బ్రిలియంట్. ఓకే, ఇన్నోవేటివ్ ఆలోచిస్తాడు. ఎందుకంటే ఫ్యాకల్టీ ఒక సబ్జెక్ట్, స్టూడెంట్స్ అన్ని సబ్జెక్ట్స్ కదా. ఓకే, ఇంకొకటి 7th గ్రూప్ అయిపోయింది. 18th గ్రూప్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్, ఆర్గనిస్తాన్. దీనికి ఒక ట్రిక్ ఇచ్చాను ఇక్కడ. హిమంత్ అని ఒక పర్సన్ ఉన్నాడు, లేదా హీరో అనుకోండి, లేదా హీరోయిన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. హిమంత్ నెవర్ ఆర్గ్యూ విత్ కృష్ణతో అసలు ఆర్గ్యూ చేయడు. ఎందుకు చేయడంటే కృష్ణ యొక్క క్రెడిట్ ఏంటంటే కృష్ణ గిన్నీస్ బుక్లో ప్లేస్ సంపాదించిండు. ఆ రెస్పెక్ట్ ఉంటుంది అనమాట. ఏం చేసి ప్లేస్ సంపాదించిండో చూద్దాం. ఓకే, అతను జిరాక్స్ మిషన్ రన్ చేసి గిన్నీస్ బుక్లో ప్లేస్ సంపాదించాను. అంటే జిరాక్స్ మిషన్ పెట్టుకొని ఒకరోజు 1 lakh కాపీస్, 2 lakhs కాపీస్ అలా ప్రింట్ తీసేసరికి గిన్నీస్ బుక్లో ప్లేస్ ఇచ్చారు. ఓకే, సో గుర్తుండడానికి డిఫరెంట్గా ట్రై చేస్తున్నానండి, ప్రయత్నిస్తున్నా. ఓకే, కొన్నిసార్లు ఫన్నీగా రావచ్చు, కొన్నిసార్లు బ్లండర్గా రావచ్చు. ఓకే, మీకు మంచిగా అనిపిస్తే ఫాలో అవ్వండి. ఓకేనా? ఇంకేమన్నా మార్పులు అంటే చెప్పండి క్లియర్గా, మనం కలిసి టాపిక్స్ని ఇన్నోవేటివ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. హిమంత్ అంటే హీలియం, నియాన్, ఆర్గాన్, ఓకే, క్రిప్టాన్, కృష్ణ అంటే క్రిప్టాన్, జినాన్, జిరాక్స్ అంటే జినాన్, రన్ అంటే రెడాన్, ఆక్యుపై ప్లేస్ ఇన్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్, ఆర్గనిస్తాన్. ఇదండి. ఓకే, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్, ఆర్గనిస్తాన్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. ఎస్ బ్లాక్ అయిపోయింది, పి బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు డి బ్లాక్. సార్ డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఛాలెంజింగ్ సార్ అని చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లం. ఇప్పుడు చూద్దాం. డి బ్లాక్ని 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్, 6D సిరీస్ అని చేస్తారు. అంటే ఇట్లా గ్రూప్ వైజ్గా కాకుండా పీరియడ్ వైజ్గా నేర్చుకోవాలన్నమాట. ఓకే, మనకు సిలబస్ కూడా అలానే ఉంది. అందుకని ఏమేమి ఉన్న ఎలిమెంట్స్: క్యాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఈ ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే నేను ఒక ట్రిక్ ఇస్తున్నాను. సైన్స్ టీచర్ లేదా సచిన్ టెండూల్కర్ ఎవరైనా తీసుకోండి. సైన్స్ టీచర్ వెరీ క్రేజీ మ్యాన్ అనమాట. ఎందుకు సార్ క్రేజీ మ్యాన్? వెరీ కూల్ మ్యాన్ కూడా అనండి. ఎందుకంటే ఇతను ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాడు నిఖిల్ కజిన్కి, ఒకరికి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాడు అనమాట. ఈ సెంటెన్సెస్ బ్రేక్ చేసుకొని సైన్స్ టీచర్ వెరీ క్రేజీ మ్యాన్, ఎందుకంటే అతను ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాడు నిఖిల్ కజిన్కి. ఓకే, సైన్స్ అంటే ఏంది? స్కాండియం, టీచర్ టైటానియం, వెనడియం, ఇది క్రోమియం, ఇది మ్యాంగనీస్. ఓకే, ఫ్రీ కోచింగ్, ఫ్రీ ఐరన్, ఇది కోబాల్ట్, ఇది నికెల్, ఇది కాపర్, ఇది జింక్. మీకు క్లియర్ ఇస్తున్నా చూడండి ఇక్కడ ఆరో మార్క్ పెట్టి. ఓకే, ఇది 3D సిరీస్. నెక్స్ట్ 4D సిరీస్ దగ్గరకు వద్దాం. 4D సిరీస్ ఒక సెంటెన్స్ ఉంది. అదేంటి అంటే ఇటర్బియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, రుథేనియం, రోడియం, పల్లాడియం, సిల్వర్, క్యాడ్మియం. వీటికి నేను ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక ట్రిక్ ఇస్తున్నాను. ఎల్లో జీబ్రాస్ ఉంటాయి కదా, ఎల్లో జీబ్రాస్ నెవర్ మూవ్ ఇన్ ట్రాఫిక్. ఎల్లో జీబ్రాస్ అసలు ట్రాఫిక్లో మూవ్ కావు. ఎందుకు మూవ్ కావట్లేదు ఆ పర్టికులర్ డే అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే రన్నింగ్ ర్యాబిట్స్ని పోలీసులు యాక్టివ్గా చేసి పట్టుకుంటారు. అక్కడంతా ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. ఓకే, సో అందుకని ఎల్లో జీబ్రాస్ నెవర్ మూవ్. ఎల్లో అంటే ఏంది? ఇటర్బియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం. నెక్స్ట్ రన్నింగ్ అంటే రోడియం, రుథేనియం, ఓకే, పల్లాడియం, పోలీస్ యాక్టివ్గా అంటే సిల్వర్, చేజ్ అంటే క్యాడ్మియం. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. యాక్టివ్గా చేసి పట్టుకుంటున్నారు. ఓకే, అన్ని ఎలిమెంట్స్ అనమాట. ఇటర్బియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, రోడియం, రుథేనియం, పల్లాడియం, సిల్వర్, క్యాడ్మియం. ఇది 4D సిరీస్. ఇదే విధంగా మనం 5D సిరీస్ తీసుకుందాం. 5D సిరీస్లో లాంథనం, ఆఫ్నియం, టాంటలం, టంగ్స్టన్, రేనియం, ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం, గోల్డ్ అండ్ మెర్క్యూరీ ఉంది. ఈ 5D సిరీస్లో ఏంటి అంటే హరి అనే పర్సన్ లక్కీ హరి. ఎందుకు లక్కీ అంటే వాటర్ తీసుకుంటున్నాడు రెగ్యులర్గా. నవేడేస్ మంచి వాటర్, మంచి గాలి తీసుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటాం. ఓకే, సో సింపుల్ వేలో చెప్తున్నా, లక్కీ హరి టేక్స్ వాటర్ రెగ్యులర్లీ. హరి అనే పర్సన్ లక్కీ, ఎందుకంటే వాటర్ తీసుకుంటున్నాడు రెగ్యులర్గా. ఓకే, అండ్ అక్కడ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే ఓల్డ్ ఇండియన్స్ ప్లే ఎట్ హోమ్. ఓల్డ్ ఇండియన్స్ అంటే గ్రాండ్ ఫాదర్స్ హోమ్ దగ్గరనే ఆడుకుంటున్నారు అనమాట. దీన్ని బేస్ చేసుకొని నేను మీకు ఇస్తున్నాను లక్కీ హరి. ఇదేంటి? లాంథనం హరి, ఆఫ్నియం, టెక్స్, టాంటలం, టంగ్స్టన్ వాటర్, నెక్స్ట్ రేనియం, నెక్స్ట్ ఇది ఆస్మియం, ఓకే, ఇది ఇరిడియం, ఇది ప్లాటినం,
ఓకే ఎట్ ఇది గోల్డ్, ఇది మెర్క్యూరీ అండి. ఇది 5D సిరీస్ యొక్క ఎలిమెంట్స్, టోటల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ 6D సిరీస్ దగ్గరకు వద్దాం. 6D సిరీస్ దగ్గర యాక్టీనియం, రుథర్ఫర్డియం, డబ్నియం, సీబోర్జియం, బోరియం, అస్సియం, మెట్నియం, ధర్మస్టేషియం, రాంజియం, కాపర్నీషియం. అయితే దీనికి సెంటెన్స్ ఏంటంటే రుద్ర అనే ఒక పర్సన్ ఉన్నాడు, యాక్టివ్గా ఉండే రుద్ర అనే పర్సన్ SBH బ్యాంక్ మేనేజర్ డైరెక్టర్గా ఉన్నాడు. SBH మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. SBH మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు కదా. అతనికి ఒక మంచి ఆఫర్ వచ్చి ఈ రన్ టు ది కెనడాకి వెళ్ళిపోయాడు. ఈ రన్ టు ది కెనడా, ఇది M అంటే మేనేజింగ్, D అంటే డైరెక్టర్ అనుకోండి. ఓకే, యాక్టివ్గా ఉండే రుద్ర SBH మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ మంచి ఆఫర్ వచ్చిన వెంటనే ఇతడు కెనడాకి పారిపోయాడు. అంటే ఇక్కడ వితౌట్ ఇంటిమేషన్ అనుకోండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలా నేను యాక్టీనియం, ఇది రుథర్ఫర్డియం, ఓకే ఇది డబ్నియం, ఇది సీబోర్జియం, ఇది బోరియం, ఇది అస్సియం, ఇది మెట్నియం, ఇది ధర్మస్టేషియం, ఇది రాంజియం, ఇది కాపర్నీషియం అండి, కాపర్నీషియం. ఓకే, ఇది కాపర్నీషియం ఓకేనా. ఇది ఇలా అనమాట టోటల్ ఎలిమెంట్స్, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది టోటల్ D బ్లాక్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనం F బ్లాక్ ఎలిమెంట్స్ దగ్గరకు వద్దాం. లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ F బ్లాక్ ఎలిమెంట్స్. లాంథనైడ్స్ 14, యాక్టినైడ్స్ కూడా 14 ఉన్నాయి. లాంథనైడ్స్ చూడండి, సీరియం, ప్రాసియోడిమియం, నియోడిమియం, ప్రొమిథియం, సమారియం, యూరోపియం, గెడలోనియం, టెర్బియం, డిస్ప్రోజియం, హోల్మియం, ఎర్బియం, థూలియం, ఇటర్బియం, లుటేషియం. 14 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు ఇచ్చే ట్రిక్ ఏంటి అంటే, సెరిలాక్ ప్రిపేర్ చేస్తున్నారు ఒక కంపెనీ పిల్లల కోసం. సెరిలాక్ ప్రిపేర్డ్ దేంతో అంటే నీట్, పొటాటో, సాల్ట్, ఇలాచి కలిపి ప్రిపేర్ చేస్తున్నారు. ఏది సెరిలాక్. ఇలా ప్రాక్టీస్ చేయండి. సెరిలాక్ ప్రిపేర్డ్ నీట్, పొటాటో, సాల్ట్, ఇలాచి. సెరిలాక్ ప్రిపేర్డ్ నీట్, పొటాటో, సాల్ట్, ఇలాచి. ఇవి మనకు డైలీ లైఫ్ వర్డ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు సెరిలాక్ అంటే సీరియం. ఓకే, ప్రాసియోడిమియం, నీట్ అంటే నియోడిమియం, ప్రొమీథియం, ఇది సాల్ట్ అంటే సమారియం, ఇది యూరోపియం. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఓకే, ఇది ఎవరి సమక్షంలో జరుగుతుందో, ఒక డాక్టర్ సమక్షంలో. గుడ్ టాలెంటెడ్ డాక్టర్ ఇన్ హాస్పిటల్. అతడే ప్రిపేర్ చేపిస్తున్నాడు. గుడ్ టాలెంటెడ్ డాక్టర్ ఇన్ హాస్పిటల్, ఎవ్రీ ట్రీట్మెంట్ ఈల్డ్ లైఫ్. మంచి టాలెంటెడ్ ఉన్న డాక్టర్ ఏ ట్రీట్మెంట్ చేసినా అది లైఫ్, ఇక ఈల్డ్ మంచి లైఫ్ని ఇస్తుంది అని అర్థం. ఓకే, గుడ్ టాలెంటెడ్ డాక్టర్. గుడ్ అంటే ఏంది ఇక్కడ, గెడలోనియం, టెర్బియం, డిస్ప్రోజియం, ఇది హోల్మియం, గెడలోనియం, టెర్బియం, డిస్ప్రోజియం, హోల్మియం, ఇది ఎర్బియం. ఓకే, ఇది థూలియం, ఇది ఇటర్బియం, ఇది లుటేషియం. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి లాంథనైడ్స్. ఓకే, క్లియరా? సీరియం, ప్రాసియోడిమియం, నియోడిమియం, ప్రొమిథియం, సమారియం, యూరోపియం, గెడలోనియం, టెర్బియం, డిస్ప్రోజియం, హోల్మియం, ఎర్బియం, థూలియం, ఇటర్బియం, లుటేషియం. ఓకే, ఇదే విధంగా మనకు యాక్టినైడ్స్, లాస్ట్ యాక్టినైడ్స్ థోరియం, ప్రొటాక్టినియం, యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెరిషియం, క్యూరియం, బెర్కిలియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండలివియం, నోబెలియం, లారెన్షియం. ఇలా చెప్పాలి మీరు. ఓకే, స్టార్టింగ్లోనే ట్రిక్ అవసరమవుతుంది, తర్వాత ట్రిక్ లేకుండా మీరు చెప్పగలుగుతారు ఈజీగా. ఇక్కడ చూద్దాం, నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ సెంటెన్స్. థోర్ అనే అవెంజర్ ఉన్నాడు కదా, థార్, ఓకే, అండ్ ఐరన్ మ్యాన్, ఓకే, యాంటీ మ్యాన్, వీళ్ళందరూ అవెంజర్స్ కదా, సూపర్ మ్యాన్స్, వీళ్ళందరూ అవెంజర్స్ కదా. థార్ అనే పర్సన్ ఏం చేస్తున్నాడంటే అవెంజర్ ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఏలియన్స్ నుంచి. ఎవరిని? యురేనియంని, నెప్ట్యూనియంని, ప్లూటోనియంని, ప్లానెట్స్ని, వీటిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. చేసి అతడు ఎంత టాలెంటెడ్ అమెరికన్ బాయ్ అంటే, అమెరికన్ బాయ్ ఆ శక్తులు వదిలిపెట్టి డైలీ లైఫ్లో అందరిలా కలిసినప్పుడు అమెరికన్ క్లెవర్ బాయ్ క్రియేట్స్ ఎవ్రీ ఫన్నీ మూమెంట్స్ నీడ్స్ లాఫ్టర్. అతడు ఒక ఫన్నీ మూమెంట్ని క్రియేట్ చేస్తాడు. లాఫ్టర్ అవసరం అని చెప్తున్నాడు, నవ్వడం అవసరం అని చెప్తున్నాడు అనమాట. ఎప్పుడు నవ్వుతూ ఉండండి అని చెప్తున్నాడు. ఈ సెంటెన్స్ బేస్ చేసుకొని ఇది థోరియం, ఇది ప్రొటాక్టినియం, పిఏ, ఇది యురేనియం, ఇది నెప్ట్యూనియం, ఇది ప్లూటోనియం, ఇది అమెరీషియం, ఇది క్యూరియం, ఇది బెర్కిలియం. ఓకే, నెక్స్ట్ కాలిఫోర్నియం, ఇది ఐన్స్టీనియం, ఇది ఫెర్మియం, ఇది మెండలీవియం, ఇది నోబెలీవియం, ఇది లారెన్షియం. ఇవన్నీ టోటల్ ఎలిమెంట్స్. ఓకేనా? థోరియం, ప్రొటాక్టినియం, యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెరిషియం, క్యూరియం, బెర్కిలియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండలీవియం, నోబెలీవియం, లారెన్షియం అండి. ఇది టోటల్ పీరియాడిక్ టేబుల్ ట్రిక్స్.
ఓకే, ఈ విధంగా మీకు నెక్స్ట్ ట్రిక్స్, ఐపాక్ నామన్క్లేచర్ ట్రిక్స్, స్టాయికియోమెట్రీ ట్రిక్స్, అటామిక్ స్ట్రక్చర్ ట్రిక్స్, ఈక్విలిబ్రియం ట్రిక్స్, థర్మోడైనమిక్స్ ట్రిక్స్, ఇలా కెమిస్ట్రీ. ఓకే, అండ్ ఫిజిక్స్లో కూడా హీట్ ట్రిక్స్, వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్, అండ్ మ్యాథ్స్లో కూడా ట్రిగ్నామెట్రీ, క్యాలిక్యులస్, ఇంటిగ్రేషన్స్, ఇలా ఈజీ ట్రిక్స్ మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేశాను. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి, క్లియర్గా చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ స్టూడెంట్స్. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్. ఫాలో దిస్ వన్ అండ్ నోట్ డౌన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.